ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నీ సాయి తండ్రి నీకిస్తున్నటువంటి అంతిమ తీర్పమ్మా ఇది. నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంటే ఒక్క నిమిషం విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, చాలామంది కూడా భగవంతుడిని చెప్పుకున్నాం కదా, ఆయన ఉన్నాడు, ఏదో ఒక రూపంలో నెరవేరుస్తారు, మా కోరిక కానీ మా సమస్య కానీ దూరం చేస్తారు అనేటటువంటి ఆశతో చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఎదురుచూపుల్లో చాలామంది అంటే నీ దగ్గర ఉన్నటువంటి సహనాన్ని కోరుకున్న భగవంతుడు ఎప్పటికప్పుడు కూడా పరీక్షిస్తూనే ఉంటాడని తెలుసుకుంటున్నారు కదా. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ఎంత శ్రద్ధగా, నువ్వు ఎంత ఓర్పుతో అయితే ఉంటావో అంటే నీకు వచ్చేటటువంటి ప్రతిఫలం అనేది కూడా అంతే విధంగా ఉంటుంది. నువ్వు ఏ విధంగా అయితే దేన్నైతే కోరుకుంటున్నావో, ఆ విధమైనటువంటి జీవితాన్ని నువ్వు కావాలని ఆశించావో, దేని ద్వారా నువ్వు సంతోషంగా ఉంటావో నాకు తెలుసమ్మా. అదంతా కూడా నీకు ఇవ్వడానికి ఈ క్షణం క్షణం కూడా పట్టదు. కానీ ప్రతిసారి కూడా నువ్వు అడిగిన ప్రతిరోజు కూడా నేను ఎందుకు ఆలస్యం చేస్తున్నాననేది నీ మనసుకు మాత్రమే తెలుసు. అంటే ఒక్కొక్క సందర్భంలో కొంతమంది కొన్ని విషయాల పట్ల అజాగ్రత్తతోనూ, లేదంటే వారు చేసుకున్నటువంటి తప్పుల వల్ల కొన్నిటికి దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడితే, అలాంటప్పుడు చేయవలసినటువంటి పనులు కానీ, చెయ్యకూడనటువంటి పనులు కానీ అన్నీ కూడా చేసి లేనిపోయినటువంటి విషయాలు ఎందుకు, అనవసరమైనటువంటి ఆశలు చూపించి వారికి వారే దెబ్బతిని తీసుకునే విధంగా వారి జీవితాన్ని ప్రవర్తిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఎవరైనా కానీ, ఏదైనా కానీ చెప్తే వినాలి. లేదంటే చెప్పినా వినకపోయినా కానీ కనీసం భగవంతుడు ఒక సూచన పంపిస్తే దాన్ని అమలు చేసే విధంగా ఉండాలి. ఇవేవి కాకుండా నా లైఫ్లో నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతాను, నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను అనుకుంటూ మరలా భగవంతుడు నిందించడం అస్సలు మంచిది కాదమ్మా. కాబట్టి నువ్వు ఏ విధంగా బ్రతకాలన్నా కానీ, నువ్వు చేయవలసినటువంటి పనులన్నీ కూడా నీపై మాత్రమే ఆధారపడి ఉంటుంది తల్లి. ఆ భగవంతుడు చాలా జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే అన్ని జీవులకు కూడా భగవంతుడు జ్ఞానాన్ని అనేది ఇవ్వలేడు కదా. కాబట్టి మానవులకు మాత్రమే జ్ఞానాన్ని ఇస్తాడు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే ఒప్పు అనేటటువంటి జ్ఞానాన్ని మాత్రం మనకి మాత్రం ఇస్తాడు. కేవలం ఒక మనిషి మాత్రమే ఆ భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని నువ్వు మంచి మార్గంలో ఉపయోగించుకుంటే నీకు అంతా కూడా భవిష్యత్ అంతా కూడా బాగుంటుంది. అదే నువ్వు చెడు మార్గంలోకి ఉపయోగించుకుంటే అది నువ్వు ఎన్నిసార్లు తెలుసుకున్నా సరే, అంటే ఒకసారి ఆ తప్పును చేసిన తర్వాత సరిదిద్దుకోలేని విధంగా ఒక తప్పును చేస్తే భగవంతుడు ఇంకా మళ్ళీ ఆ తప్పును మేము చేయమని చెప్పి ఎంతగా ప్రాధేయపడినా సరే చేసిన తప్పు మాత్రం తప్పు కాదు కదా. కాబట్టి కొన్ని తప్పులకి శిక్ష అనేది పోయిన జన్మలో అనుభవించకపోయినా సరే ఈ జన్మలో అది రుణంలాగా నీ ముందుకు వచ్చి చేరుతుందమ్మా. కాబట్టి కొన్ని విషయాలు అందు నీకు ఏదైనా కానీ నా నుంచి తీర్పు రాలేదంటే అస్సలు నిరాశ చెందవద్దు. అలాగే నా నుంచి నీకు ఏ మాత్రం కూడా అంటే దయా దాక్షిణ్యం లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావని బాబాను అనవసరంగా దూషించవద్దు బిడ్డ. నీకు నీ కష్టానికి అంతిమ తీర్పిస్తున్నాను. నీ జీవితంలోని తప్పులు అన్నీ కూడా తెలుసుకొని ముందు రోజుల్లో మళ్ళా నేను తప్పు చేయనని చెప్పి నీ మనసుకు నువ్వే నచ్చ చెప్పుకొని జాగ్రత్తగా ఉండు. నీకు కావాల్సింది ఎప్పుడు ఏ విధంగా ఇవ్వాలి, ఏ సమయానికి ఇవ్వాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి నీ బాబాకి మాత్రమే విడిచిపెట్టు. ఎందుకంటే అదంతా కూడా ఇప్పుడు నీకు తెలియపరిచి బాబా ఇలా చేస్తాడు, అలా చేస్తాడని చెప్పి నీ నుంచి నేను మన్ననలు పొందాలని నాకు లేదు బిడ్డ.
బాబా ఏం చేసినా సరే నా మంచి కోసమే చేస్తాడు అనేటటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు నీకు నేను ఏది ఇవ్వాలో అదే ఇస్తాను. ఏ సమయానికి ఏది అందుబాటులో ఏ సహాయాన్ని నీకు ఇవ్వాలో అది నేను తప్పకుండా అందిస్తాను తల్లి. అంతవరకు శ్రద్ధ సబురుతో నువ్వు ఎదురు చూస్తూ ఉంటావని నీ సాయి తండ్రి నీ నుంచి కోరుకుంటున్నాను. ఇక నుంచైనా సరే ధైర్యంగా ఉండు తల్లి. ఎలాంటి కష్టం ఎదురైనా నష్టం ఎదురైనా సరే ధైర్యంగా పోరాడు. ఆ ధైర్యం ఒక్కటి ఉంటే చాలు బిడ్డ. ఇప్పటి వరకు నువ్వు జీవితంలో ఏం కోల్పోయావో అన్నీ కూడా మళ్ళీ నీకు తిరిగి తెచ్చుకోవడానికి. కాబట్టి నీ సాయి తండ్రి మాటలు నీకేంటో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.